Hi, hello, welcome to our channel SS Maths. Today we have to discuss about the topic in exercise 2.5 in second chapter of 8th class textbook. Okay, so we already completed the first Roman of all sums we already completed in previous classes. If anybody missing this video, I can do link in I-bar. Okay, so you easily got it. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్స్ వరకు మనం చెప్పేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ సమ్ నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. వాట్ నెంబర్ ఈజ్ దట్ ఆఫ్ which the third part exceeds the fifth part by 4. సో వాట్ కెన్ ఫైండ్ ఏ నెంబర్. ఫస్ట్ మనం ఒక నెంబర్ని ఫైండ్ చేయాలి. సో ఆ నెంబర్ ఏమై ఉండాలి అంటే థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4. థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా కూడా 4 ఎక్కువగా ఉండేటట్లు అంటే ఆ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ సమ్ చూడండి. మనం ఇక్కడ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేసుకుంటాము, ఒక నెంబర్ని తీసుకుందాం. ఓకే, లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఫస్ట్ ఏమంటున్నారు, థర్డ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ అంటున్నారు కదా. సో థర్డ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్, థర్డ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ ఏంటి అంటే ఎక్స్ బై 3. ఓకే, ఈ థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా కూడా ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది కదా. ఓకే, సో అందుకని ఫస్ట్ ఏం రాస్తున్నాం అంటే ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద నెంబర్. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద నెంబర్. సో ఎక్స్ బై 5 పార్ట్స్ అన్నారు కాబట్టి ఫ్రాక్షన్స్లో వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4. ఓకేనా? సో థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువ ఉంది అంటున్నారు. అంటే దాన్ని మనం ఈక్వేషన్ ఫార్మేషన్లో రాస్తే సో థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా కూడా ఎంత ఎక్సీడ్ అవుతుంది, 4 ఎక్సీడ్ అవుతుంది. సో టోటల్గా ఇలా వస్తుంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఉంటే ఆల్రెడీ మనం సాల్వ్ చేయడం అనేది ఫస్ట్ రోమన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మనం సాల్వ్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాము, వేరియబుల్స్ అన్నీ వన్ సైడ్ రాసుకుంటాం. సో ఎక్స్ బై 3, ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు వస్తే మైనస్ ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 3కి 5కి ఎల్సిఎం, రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే అదే ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో 3 5s are 15. 3 ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ కదా. సో 5 ఇంటూ ఎంత ఉంది అంటే ఎక్స్ మైనస్ 5 టేబుల్లో 15 3 టైమ్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 5 ఇంటూ ఎక్స్ ఈజ్ 5x మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఈజ్ 3x బై 15 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, 5x మైనస్ 3x అంటే ఎంత, 2x. ఇక్కడ 15 డివిజన్ చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 4 ఇంటూ 15 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది, ఆర్హెచ్ఎస్కి వెళ్తే డివిజన్. సో 4 ఇంటూ 15 బై 2, 2 1s 2 2s. ఓకే, 15 2s are ఎంత, 30. సో ఎక్స్ అంటే ఆ నెంబర్ ఏంటి, 30. దేర్ ఫోర్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 30. సో నెంబర్ ఎంత అంటే 30. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. సో థర్డ్ సమ్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36. 2 పాజిటివ్ ఇంటీజర్స్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అంటే 36 ఉందంట. అయితే ద కోషియంట్ వెన్ 1 ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. సో కోషియంట్ అనేది ఏమవుతుంది అంటే ఒక ఇంటీజర్ ఇంకొక ఇంటీజర్ని ఎంత డివైడ్ చేస్తుందన్నమాట. ఓకే, ఒక కోషియంట్ ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని డివైడ్ చేస్తే మనకు కోషియంట్ ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది. అయితే ఆ ఇంటీజర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు చూడు, 1 నెంబర్ ఏమో ఎక్స్ అయితే అదర్ నెంబర్ ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ 36. ఎందుకు అవుతుంది, డిఫరెన్స్ ఎంత ఇక్కడ 36 కదా. సో సెకండ్ నెంబర్ రావాలంటే ఏం చేస్తాము, 36లో నుంచి ఫస్ట్ నెంబర్ని రిమూవ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఇచ్చిన హింట్ నుంచి ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో థర్డ్ వన్, లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, 1 నెంబర్ ఇది. సో అదర్ నెంబర్ ఏమన్నారు, అదర్ నెంబర్
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 36. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారంటే ద కోషియంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4 అంటున్నారు. అంటే వన్ ఇంటీజర్ ఇంకొక ఇంటీజర్ని డివైడ్ చేస్తుంది. చూడండి, వన్ ఇంటీజర్ అంటే ఏంటి, ఎక్స్ కదా. అదర్ ఇంటీజర్ ఏంటి, అదర్ నెంబర్ ఎక్స్ మైనస్ 36. కోషియంట్ ఎంత, 4 కదా. సో డినామినేటర్ ఏది లేకపోతే ఏం చేస్తాం, 1 చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే 4 ఇంటూ ఎక్స్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్. మల్టిప్లై చేయండి, 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 36 4s are 4 6s are 24 4 3s are 12 plus 2 15 sorry 4 3s are 12 plus 2 40. ఓకే, సో 144 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే వేరియబుల్స్ అన్నీ వన్ సైడ్ అండ్ కాన్స్టెంట్స్ని అదర్ సైడ్ పంపిద్దాం. 4x ప్లస్ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 144 ఆర్హెచ్ఎస్కి వెళ్తే ప్లస్ 144. 4x మైనస్ ఎక్స్ ఈజ్ 3x ఈజ్ ఈక్వల్ టు 144. 3 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది బై 3. క్యాన్సిలేషన్ చూడండి, 3 1s are 3 3 4s are 12. 40లో నుంచి 12 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 2 4 24. 3 8s are 24. సో ఎక్స్ ఎంత వచ్చింది, 48 వచ్చింది. ఎక్స్ ఈజ్ 1 నెంబర్ కదా, 1 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 48. అలాగే అదర్ నెంబర్ ఎంత, అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 36 కదా. సో ఎక్స్ అంటే ఎంత వచ్చింది, 48 మైనస్ 36. 48 మైనస్ 36 ఈజ్ 12. ఓకేనా. సో ఇది అదర్ నెంబర్. ఓకే, సో ఇది థర్డ్ సమ్. నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఓకే, ఫోర్త్ సమ్ చూడండి, ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ది డినామినేటర్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది. ఓకే, సపోజ్ డినామినేటర్ అనేది ఎక్స్ అనుకున్నాము అంటే అప్పుడు న్యూమరేటర్ అనేది 4 లెస్ కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 4 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి కూడా 1 అనేది యాడ్ చేస్తే టోటల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇట్ బికమ్స్ 1/2 అవుతుంది. అయితే ఆ ఫ్రాక్షన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, ఫస్ట్ లెట్ ద డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు న్యూమరేటర్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 4. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్షన్లో రాయమంటున్నారు. ఫ్రాక్షన్ అంటే ఎలా రాస్తాం మనం, న్యూమరేటర్ బై డినామినేటర్ కదా. సో ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నారు అంటే 1 ఈజ్ యాడెడ్ టు both its numerator and denominator, comma it becomes 1/2. ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి 1 కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1/2కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 4 న్యూమరేటర్కి +1 యాడ్ చేశాను, అలాగే డినామినేటర్ కూడా +1 యాడ్ చేస్తే 1/2కి ఈక్వల్ అవుతుంది. ఇది ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎక్స్ మైనస్ 4 + 1 -3 బై ఎక్స్ +1 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇటు టూ సైడ్స్ కూడా ఫ్రాక్షన్ ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ +1. 2 into x is 2x minus 2 3s are 6 is equal to 1 into x is x plus 1 into 1 1. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్ అన్నీ వన్ సైడ్ అండ్ కాన్స్టెంట్స్ అన్నీ అదర్ సైడ్ తీసుకురండి. 2x ప్లస్ ఎక్స్ ఇటు వస్తే -x +1 -6 ఇటు సైడ్ వస్తే +6. 2x minus x is equal to 1 + 6 7. x అంటే ఏంటి, డినామినేటర్ కదా. therefore denominator ఈజ్ ఈక్వల్ టు 7. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది,
ఎక్స్ మైనస్ 4 కదా. సో 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దేర్ఫోర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది అప్పుడు, న్యూమరేటర్ బై డినామినేటర్. సో 3/7 అనేది ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, సో ఇలా సాల్వ్ చేస్తాం. ఇది 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. Find 3 consecutive numbers such that if they are divided by 10, 17 and 26 respectively, the sum of their quotients will be 10. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. వాట్ ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్? కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, పక్క పక్కన ఉండే నెంబర్స్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4. సో ఇవన్నీ ఏంటి, పక్క పక్కన ఉండే. అలాగే 15, 16, 17 అలాగా పక్క పక్కన ఉండేటువంటి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి వేటితో డివైడ్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ నెంబర్ని 10తో, సెకండ్ నెంబర్ని 17తో అండ్ థర్డ్ నెంబర్ని 26తో కనుక డివిజన్ చేస్తే వాటి సమ్ అనేది ఎంత అవ్వాలి అంటే 10 అవ్వాలి. ఓకే, సో ఇది చేయడానికి మనకి హింట్ ఇచ్చారు చూడండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, దెన్ డివైడెడ్ బై 10, 17, 26 కదా. సో దాని నుంచి x/10, x/17 అండ్ ఎక్స్ ప్లస్ 2/26. ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి, 10కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, సో ఇది వీళ్ళు ఇచ్చిన హింట్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా తీసుకుంటున్నాం, ఫస్ట్ నెంబర్ సపోజ్ 2 అనుకోండి, 2ని x అనుకుంటున్నాం. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 2 + 1 అంటే 3 అవుతుంది. ఓకే, అలాగే 2 + 2 అంటే ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే వరుసగా వచ్చే నెంబర్స్ ఏంటి, 2, 3 అండ్ 4 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి. సో 5th one, let the consecutive numbers ఏమేమని ఇచ్చారు మనకి, ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నారు, ద consecutive numbers divided by 10, 17 and 26. సో కాన్సిక్యూటివ్ నెంబర్ని డివైడ్ చేయండి. 10తో చేస్తే x/10, ఎక్స్ ప్లస్ 1తో చేస్తే ఎక్స్ ప్లస్ 1/17, 26తో చేస్తే ఎక్స్ ప్లస్ 2/26. నెక్స్ట్ ఏం చేయాలి, వీటి సమ్ అనేది 10కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ their quotients ఈజ్ ఈక్వల్ టు 10 అన్నారు. సో x/10 ప్లస్ ఎక్స్ ప్లస్ 1/17 ప్లస్ ఎక్స్ ప్లస్ 2/26 ఈజ్ ఈక్వల్ టు 10 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి 10, 17 అండ్ 26కి. ఓకే, సో 10, 17 అండ్ 26. ఇక్కడ చూడండి 17 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, సో 2తో చేస్తే 2 5s, 17 అలాగే ఉంటుంది, 2 1s అండ్ 2 3s. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఓకేనా, సో మల్టిప్లై చేస్తే 2 × 5 × 17 × 13. 2 5s are 10 కదా. 17 13s మల్టిప్లై చేయండి, 17 × 13. ఓకే, 13 7s are 91, 13 1s are 13, 13 + 9 ఎంత, 22. ఓకేనా, సో 221. 2 5s are ఎంత, 10 కదా. సో ఇంటూ 10 వేస్తే ఎంత వస్తుంది, 2210. సో టోటల్ ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 2210. ఓకే, సో ఇప్పుడు చూడండి 2 5s are ఆల్రెడీ 10. ఈ 10 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎంలో ఉంది. సో ఇంక వేటిని మల్టిప్లై చేయాలంటే రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అది ఇక్కడ పైన రాసుకుంటాం. ఓకే, సో 17 13s are ఎంత, 221 కదా. సో 221 ఇంటూ ఎక్స్. ఓకే, ప్లస్ నెక్స్ట్ చూడండి 17 ఉంది మనకి డినామినేటర్లో. ఓకే, ఈ 17ని తీసేసి రిమైనింగ్ ఉంది చూడండి 13, 5, 2 ఉంది. ఓకే, 5 2s are 10, 10 13s are 130. ఈసారి ఏం చేస్తామంటే 130 అంటే ఏదైతే ఉందో దాన్ని తీసేసి మిగిలినవన్నిటిని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే మనం న్యూమరేటర్లో రాస్తాం. 130 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 26 ఉంది. సో ఇక్కడ 13 అండ్ 2 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 13 2s are 26. అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఎంత, 17 5 ఉంది. 17 5s are ఎంత, 85 కదా.
సో 85. ఓకేనా, ఇది మొత్తం 10కి ఈక్వల్ అంటున్నారు. ఓకే, సో ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనం న్యూమరేటర్ని సపరేట్ చేసి రాద్దాం. 221 ఇంటూ ఎక్స్ ఈజ్ 221x ప్లస్ 130 ఇంటూ ఎక్స్ ఈజ్ 130x ప్లస్ 130 1s are 130 ప్లస్ ఎక్స్ ఇంటూ 85 ఈజ్ 85x ప్లస్ 85 2s మల్టిప్లై చేయండి. 2 5s are 10, 2 8s are 16 plus 1 is 17. 170 by 2210 is equal to 10. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఉన్నవన్నీ ఎడిషన్ చేయండి. ఇవన్నీ ఎక్స్ వేరియబుల్స్ ఉన్నవన్నీ ఎడిషన్ చేయండి అండ్ కాన్స్టెంట్స్ అన్నీ ఎడిషన్ చేయండి. సో ఎక్స్ ఉన్నవి చూడండి 221 130 85 6 10 13 2 3 4 436. ఓకే, సో 436x ప్లస్ 130 ప్లస్ 170 ఎంత వచ్చింది 300. ఓకేనా, సో 300. ఇక్కడ 2210 అనేది ఇక్కడ డివిజన్ చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. ఓకే, సో 2210 ఇంటూ 10. ఓకేనా, సో ఇప్పుడు వేరియబుల్స్ ఒక సైడ్ ఉంచుదాం, కాన్స్టెంట్స్ని అందర్ సైడ్ తీసుకుందాం. సో 436x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 10 వేస్తే ఏమవుతుంది, ఇంకొక 0 యాడ్ అవుతుంది. 22100 మైనస్ 300 ప్లస్ 300 ఆర్హెచ్ఎస్కి వచ్చింది కాబట్టి మైనస్ 300. సో 436x ఈజ్ ఈక్వల్ టు 221 300 సబ్ట్రాక్షన్ చేయండి. 0 0 8 1 2 21800. ఓకే, సో ఇప్పుడు 436 మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21800 బై 436. ఓకే, సో 4 టేబుల్తో క్యాన్సిలేషన్ చేయండి, 4 1s. ఓకేనా, నెక్స్ట్ 36ని తీసుకుంటాం కాబట్టి 0. ఓకే, 4 9s are 36, 4 5s are 20. ఓకే, 18 ఉంది కదా, 4 4s are 16, రిమైనింగ్ 2 ఉంటుంది, 2 0 20, 4 5s are 20 అండ్ ఇంకో 0 ఎక్స్ట్రా. సో ఇప్పుడు 109 లాస్ట్లో 0 రావాలి అంటే 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 5 9s are 45, 5 0s are 0 ప్లస్ 4 4, 5 1s are 5, 545 వచ్చింది. సో 109 1s 5 అండ్ 0 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు 50 అయింది. ఓకే, సో ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 అనేది 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా. ఎక్స్ 50, ఎక్స్ ప్లస్ 1 51, ఎక్స్ ప్లస్ 2 52. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమేంటి అంటే 50 51 52. సో ఈ మూడు మనకు వచ్చినటువంటి కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకేనా, సో ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 3 అనేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకేనా, ఇంతతో 5th సమ్ అనేది అయిపోయింది. ఓకే, సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.